అట్లా ఇట్లా ఏపీ అసెంబ్లీ మీటింగ్లు షురువైనాయి. పద్దు లెక్కలు అందరూ చదువుకొని రావాలి, అందరూ మాట్లాడాలి అని ముందుగానే స్పీకర్ సార్ చెప్పి మరీ సెలవు ఇచ్చిండు. ఎమ్మెల్యేలకు క్లాసులు కూడా చెప్పిర్రు. అటు ఫ్యాన్ పార్టీ వాళ్లకు బలం ఎక్కువ ఉన్న మండలి మీటింగ్లు కూడా షురువైనాయి. మరి లీడర్ల ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయి ఏం కథ అనేది ఒకసారి చూద్దాం పార్రి. ఎగస్ పార్టీ వాళ్ళు లేకుండానే ఏపీ అసెంబ్లీ మీటింగులు జోరుగా నడుస్తున్నాయి. మంత్రులంతా ఎవరు ఏమేం పనులు చేస్తారో ఒక్కొక్కరు లేచి అందరికి చెప్పుకొచ్చిండ్రు. నీళ్ళ మంత్రి నిమ్మల సారు ప్రాజెక్టుల పనులు ఎట్టెట్ట చేసేది, పైసలు ఎట్లా ఖర్చు చేసేది చెప్పుకొచ్చిండు. పాత సర్కారు వాళ్ళకు సురుకులు పెట్టిండు. హోం మంత్రి అనిత మేడం పోయిన 5 ఏళ్లలో ఎట్లుండే, ఇప్పుడు కూటమి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో చెప్పుకొచ్చింది. తతిమ లీడర్లు కూడా ముచ్చట్లు జోరుగానే చెప్పిండ్రు. అయితే అటు మండలిలో ప్యాన్ పార్టీ వాళ్ళ బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి 2 దిక్కులకు పంచాది గట్టిగానే నడిచింది. మొన్న విజయనగరం జిల్లాలో డయేరియాతోని పబ్లిక్ పర్సన్ అయినరు కదా, దాని మీద మాజీ మంత్రి బొత్స సార్కు దవాఖాన్ల మంత్రికి మాట గట్టిగానే నడిచింది. ఇంకో దిక్కు అసెంబ్లీల కూటమి సర్కారు వాళ్ళు పెట్టిన పద్దు లెక్కలు పనికొచ్చేటట్టు లేవు, అంత ఉత్తదే ఉన్నదన్నట్టు మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి జగనాల్ సార్. సూపర్ 6 ఒక మోసం, సూపర్ 7 ఒక మోసం, నీ బడ్జెట్ ప్రెజెంటేషన్ ఒక మోసం, రోజు డైవర్షన్ టాపిక్స్. ఇలాంటి పరిస్థితులు నిన్ను ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మందిపై సోషల్ మీడియా యాక్టివిస్టులపై నువ్వు నోటీసులు ఇస్తావు. 147 మంది మీద కేసులు పెట్టావు, 49 మందిని అరెస్ట్ చూపించావు. నేను ట్వీట్ పెడతా ఉన్నాను, నా ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు అందరూ ట్వీట్ పెడతా ఉన్నారు, పెట్టబోతున్నారు. మా పార్టీకి సంబంధించిన అందరూ కూడా ట్వీట్ పెట్టి నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు, నువ్వు చేసినది మోసం కాదా అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను. ఈ 2 కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి. ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం. అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా. ఇగిదిట్లుంటే మైకుల ముంగట కూర్చొని ముచ్చట్లు బాగానే చెప్తాండ్రు గాని గదేదో అసెంబ్లీకి పోయి చెప్పితే అయ్యే పాయే కదా అన్నట్టు మాట్లాడుతాండ్రు కూటమి లీడర్లు. ఈ వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీ దేనికి వెళ్ళావు? నీ చెల్లిని నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈరోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తున్నారు. రాష్ట్రం ఉరుకుడే ఉరుకుతాంది, అంత ఎలుగులైతాంది అంటున్నారు సర్కారు వాళ్ళు. 5 ఏళ్ళు అలికి పూజి ముగ్గులు పెడితే ఇప్పుడు కూటమి పార్టీలు వచ్చి పొక్కిలి చేస్తున్నాయి అంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి. గమ్మతే ఉన్నాయి ముచ్చట్లు అనుకుంటారు పబ్లిక్.